ఆంధ్రప్రదేశ్లో ఇవాల్టి నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇవాల్టి నుంచి జూలై 14 వరకు నెల రోజుల పాటు బూత్ స్థాయి అధికారులు, ఎన్నికల సిబ్బంది ప్రతి ఓటరు ఇంటికి వెళ్లనున్నారు. ఓటర్ల ఇళ్లకు వెళ్లి వివరాలను సేకరించి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తారు. అయితే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియతో ఓట్లు తొలగిస్తారని ఆందోళన వద్దని భరోసా ఇస్తున్నారు అధికారులు. ఎస్ఐఆర్ పై టీవీ9 తో మాట్లాడారు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్. ఎస్ఐఆర్ పై అపోహలు, ఆందోళన అవసరం లేదంటున్నారు ఆయన. బూత్ లెవెల్లో ఓటర్ లిస్ట్ ను అధికారులు చెక్ చేస్తారు అని చెప్తున్నారు జీవీఎంసీ కమిషనర్. ఈసీఐ రూల్స్ ప్రొసీజర్ ప్రకారం ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుంది అంటున్నారు కేతన్ గార్గ్. దీనిపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మనతో పాటు ఉన్నారు. సార్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి అసలు అది దాంట్లో చాలామందిలో ఒక ఆందోళన, అపోహ ఉంది సార్. అసలు ఎస్ఐఆర్ అంటే ఏంటి, ఎలా ముందుకెళ్తున్నారు అధికారులు? ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏవైతే ఉందో మనకి ఎలక్టోరల్ రోల్స్ ఏవైతే ఉంటాయో విశాఖపట్నం పరిధిలో కానీ జీవీఎంసీ పరిధిలో కానీ అన్నిటికీ కూడా ప్యూరిఫికేషన్ చేయడానికి ఒక ప్రాపర్ ప్రాసెస్. దానిలో క్యాంపెయిన్ మోడ్లో ఎస్ఐఆర్ ఇప్పుడు స్టార్ట్ అయింది. సో ప్రతి ఒక్క ఓటర్ లెవెల్లో, అదేవిధంగా ప్రతి ఒక్క బూత్ లెవెల్లో ఉన్న ఓటర్ లిస్ట్ చెక్ చేసుకొని అక్కడ దానిలో చాలామంది ఇంప్యూరిటీస్ ఉంటాయి. కొన్ని డబల్ డోర్ కరెక్షన్స్ నెంబర్ ఉంటుంది, చాలా చోట్ల డూప్లికేట్ ఓటర్స్ ఉంటారు, చాలా చోట్ల లేని వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లాంటి ప్రక్రియ ప్రాసెస్లో మనకి ప్యూరిఫై ఎలక్టోరల్ వాళ్ళకి కావాలి కాబట్టి ఎస్ఐఆర్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా చాలా క్లియర్గా రూల్ బాధ్యత ఫిక్స్ చేసుకొని ప్రొసీజర్ ప్రకారంగా ఫాలో అవ్వమని ప్రతి ఒక్కరు అక్కడ లేని వాళ్ళకి కూడా అక్కడ ఆపర్చునిటీ ఇస్తూ వాళ్ళ ద్వారా కూడా అబ్జెక్షన్ తీసుకొని ఆ విధంగా కంప్లీట్ చేయమని ప్రాసెస్ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు వరకు కూడా కేసు వెళ్ళింది కాబట్టి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వరకు కూడా దానిలో చాలా ఇంప్రూవైజేషన్ చేయడం జరిగింది. అది కూడా ఇన్కార్పొరేట్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో లోకల్గా మన ఆంధ్ర రాష్ట్రంలో సీఈఓ ఆధ్వర్యంలో ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కడైనా ఎలక్టోరల్ రోల్లో ఇంప్యూరిటీ ఉంటే కనుక ఖచ్చితంగా ఆ కన్సర్న్ పర్సన్కి కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి వచ్చిన రిప్లై బట్టి, అక్కడ నుంచి మనకి ఉన్న ప్రాసెస్ బట్టి అదే ఫాలో చేస్తాం. దానికి ఎవరికి కూడా ఏమీ డౌట్ ఉండడానికి అవకాశం లేదు, అవసరం కూడా లేదు. ఎందుకంటే వీఆర్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా. ఇన్ కేస్ ఆఫ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ విల్ గివెన్ టు ద ఓటర్ బికాజ్ ఇట్ అ మ్యాటర్ ఆఫ్ డెమోక్రసీ. కాబట్టి ఎవరికి కూడా నెగటివ్గా ఓట్ హక్కు తీయడానికి అసలు దాంట్లో ఏమి కూడా ఉండకూడదు. ఎస్ఐఆర్ ఏంటంటే మనకి ఒక బల్క్ లెవెల్లో చాలా చోట్లలో ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డోర్ నెంబర్లోనే ఒక దాదాపు 40 మంది 50 మంది ఉంటారు. అక్కడ లోపల వెళ్తే అక్కడ జనాలంతా ఉండదు. సో అట్లాంటి ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. హూ ఎవర్ ఈస్ కమింగ్ టు ద 18 years ఆఫ్ ఏజ్ పర్టికులర్ కట్ ఆఫ్ డేట్లో ఇప్పుడు 1 January అయింది, అదేవిధంగా 1 June అయింది. 4 కట్ ఆఫ్ డేట్స్ మనకి సంవత్సరంకి ఉంది కాబట్టి అక్కడ Form 6 ఎప్పుడైనా మొదలు పెడుతూ ఆ Form 6 ద్వారా అప్లికేషన్ చేయొచ్చు. మీరు చెప్పినట్టు అడ్రస్ కరెక్షన్ కూడా ఎక్కడ చేయాలంటే Form 7, Form 8 కూడా మనకి కరెక్షన్స్ కూడా, అదేవిధంగా డిలీషన్ కూడా ఉంటాయి. సో ఎవ్రీథింగ్ విల్ బి గోయింగ్ ఆన్ ప్యారలీ. ఎడిషన్ ఇస్ అ సెపరేట్ ప్రాసెస్, ఎస్ఐఆర్ ఇస్ అ సెపరేట్ ప్రాసెస్. ఎస్ఐఆర్ పై కొంతవరకు ఆందోళన ఉంది. ఒకవైపు రాజకీయ పక్షాలు కానీ ప్రజల్లో చాలా మందికి కొంత అవగాహన కానీ లేకపోవచ్చు, కొంతమందిలో కొంత ఆందోళన అయితే ఉంది. అంటే ఒక దగ్గర ఉంటారు, మరో దగ్గర ఓటర్ అనేది ఉంటుంది. అటువంటి వారికి మీరు ఇచ్చే భరోసా ఏంటి? ఖచ్చితంగా మేము ఎస్ఐఆర్ ప్రాసెస్లో ప్రతి ఒక్కరు ఓటర్ టచ్ చేస్తాము. ఎక్కడైనా లేని పక్షంలో వాళ్ళతో కూడా అడగడం జరుగుతుంది, ఉన్న వాళ్ళని కూడా కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. సో ఓటర్కి తెలియకుండా ఏమి కూడా ఉండదు. దట్ ఈస్ వాట్ వీఆర్ అష్యూరింగ్. అండ్ దాంతో చాలా విస్తృతంగా, చాలా డీటెయిల్గా ప్రతి ఒక్క సిబ్బందికి, BLOస్కి అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కూడా రెగ్యులర్గా అవుతూ ఉంటాయి కాబట్టి పొలిటికల్ పార్టీ మీటింగ్లో కూడా రెగ్యులర్ అప్డేట్ కూడా అక్కడ కూడా వాళ్ళకి తెలియచేయడం జరుగుతుంది. ఒకవేళ ప్రైమరీ జాబితాలో లేకపోతే ఆ వివరాలు వాళ్ళు ఏం చేయాలి? ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం ఉంటాయి. అపీల్ ఫామ్ కూడా పెట్టడం జరుగుతుంది. అపీల్ ఫామ్ ద్వారా ఈఆర్ఓకి ఇక్కడ ఇస్ అపీలేట్ ఆఫీసర్, అపీలేట్ తర్వాత ఈఆర్ఓ తర్వాత డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటారు, జిల్లా కలెక్టర్ ఉంటారు. సో వీఆర్ కంప్లీట్లీ అవైలబుల్ టు ద ఓటర్ అండ్ విల్ ఎన్షూర్ దట్ ప్యూరిటీ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఆఫ్ ద ఎలక్టరల్ రోల్ ఇస్ క్లియర్లీ రిమూవ్డ్. ఏవైతే హక్కుదారు ఓటర్స్ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఉండాలి, హక్కు లేని వాళ్ళు ఓటర్ మాత్రం ఉండకూడదు. దీస్ ఆర్ ద క్లియరిటీ. ఓకే. సో ఇది ఓవరాల్గా ఎస్ఐఆర్ ప్రక్రియపై కొంత అపోహ, ఆందోళన ఉన్న నేపథ్యంలోనే ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన లేదు. అంతా కూడా పారదర్శకంగానే ప్రక్రియ జరుగుతుంది. ఒకవేళ మొదటి జాబితాలో పేరు లేకుంటే రెండో జాబితాకు కూడా అవకాశం కల్పిస్తాం. అంత పారదర్శకంగా జరుగుతుందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా, టీవీ9 విశాఖపట్నం.